60 సంవత్సరాలుగా పాడి రైతులకు వినియోగదారులకు నమ్మకం కలిగించిన డైరీ అది. ఎక్కడా వివాదాలకు ఆస్కారం లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన సంస్థపై కొందరు కుట్రలకు తెరలేపారు. నిరాధార ఆరోపణలు చేస్తూ నిందలు వేయడం మొదలుపెట్టారు. దీంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలక వర్గమంతా ఒక్కతాటిపైకి వచ్చింది. ఇంతకీ ఆ వివాదం ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తులను విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ ఇటీవల ఈ విజయ డైరీ వజ్రోత్సవ వేడుకలు కూడా ఘనంగా చేసుకుంది. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, చిట్టినగర్లోని డైరీ ప్రధాన కేంద్రంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇక విజయ డైరీ రోజుకు 11 కోట్ల లీటర్ పాలను సేకరిస్తూ 1200 కోట్ల టర్నోవర్ కలిగి 2 లక్షల మంది పాడి రైతులకు జీవనాధారంగా ఉంది. యూనిసెఫ్ సహకారంతో 4 మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటి చిల్లింగ్ సెంటర్ పామర్రులో 1965 ఫిబ్రవరి 11న ప్రారంభమైంది. అదే తర్వాతి కాలంలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీగా రూపాంతరం చెందింది. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు సాగుతోంది. నేటికి కృష్ణా మిల్క్ యూనియన్ ప్రారంభమై 60 ఏళ్లవుతోంది. పాల సేకరణలో రోజుకు 10 లక్షల లీటర్ల మైలురాయిని చేరి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది కృష్ణా మిల్క్ యూనియన్. 600 కోట్ల టర్నోవర్ను 5 ఏళ్లలోనే 1200 కోట్లకు చేర్చిన ఘనత ఈ పాలక వర్గానిదే. నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు సహకారంతో కృష్ణా మిల్క్ యూనియన్ ఎంతో అభివృద్ధి చెందిందని, భవిష్యత్తులో రైతులకు, వినియోగదారులకు మేలు చేసే విధంగా పనిచేస్తామని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. రైతులకి భారతదేశంలో అత్యధిక ధర, లాభాలు, బోనస్లు కలిపి 902 రూపాయలు ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పాడి రైతుకి, పాడి పశువుకి, వినియోగదారుడికి భారం తెలవకుండా మేలు కలిగినటువంటి పాలు, పాల పదార్థాలు, స్వీట్స్ను అందజేస్తూ ఉన్నాం. ఈ రకంగా మేము పాడి పశువులకు కూడా రిపీటెడ్ ప్రాబ్లం లేకుండా హై ఈల్డర్స్ పెరగడానికి కావలసినటువంటి పశు వైద్యాలన్నింటినీ చేస్తున్నాం. ఇన్ని కాకుండా ప్రభుత్వాన్ని కూడా తద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయ అనేది విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్లో పుట్టినటువంటి సంస్థ. ఫెడరేషన్లోకి వెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండూ వాడుకోవటం, విజయ అనేది బ్రాండ్ అయింది. కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలు చేసుకుంటున్న సమయంలో కొంతమంది విజయ డైరీపై కుట్రలు ప్రారంభించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన వారు నిరాధార ఆరోపణలు చేస్తూ సంస్థకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారు. రైతులకు బోనస్ ఇవ్వడం లేదని, కాంట్రాక్టులు ఇష్టం వచ్చినట్లుగా కట్టబెడుతున్నారని నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు. 60 ఏళ్లుగా మచ్చ లేకుండా ఎదిగిన కృష్ణా మిల్క్ యూనియన్ పై కుట్రతో బురద జల్లడంతో పాలకవర్గ సభ్యులు మొత్తం ఏకతాటిపైకి వచ్చారు. నిందలు మోపుతున్న వారు ఎవరైనా సరే వచ్చి ప్రతి అంశాన్ని పరిశీలించి తనిఖీలు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా సంస్థపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలకు వెనుకాడేది లేదని సాయి వెంకటరమణ హెచ్చరించారు. ప్రతిదీ కూడా టెండర్ ప్రక్రియ ద్వారానే కృష్ణా మిల్క్ యూనియన్లో జరుగుతుంది. అంతేగాని నామినేషన్ దీని మీద ఏ ఒక్క షాపు కానీ, టెండర్లో మన ట్రాన్స్పోర్ట్ టెండర్లు కానీ వేరేది ఏది జరిగినా కూడా ప్రతిదీ టెండర్ ద్వారానే, టెండర్ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. అది ఆన్ రికార్డ్. నెక్స్ట్ ప్రతి రూపాయి కూడా, రైతుకు ఇవ్వాల్సిన రూపాయి కూడా మనంతా అకౌంట్ ట్రాన్స్ఫర్, డబ్బులు ఇక్కడ తీసి మనం బై హ్యాండ్ అనేది అసలు ట్రాన్సాక్షన్ అనేది 1 రూపాయి కూడా ట్రాన్సాక్షన్ అనేది ప్రతిదీ అకౌంట్ ట్రాన్స్ఫర్. 60 ఏళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ అభివృద్ధి కోసం ఎంతో మంది పనిచేశారని, ఎన్టీఆర్, చంద్రబాబులు అందించిన సహకారం వల్లే నేడు దేశంలోనే ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఇప్పుడు కొంతమంది కావాలని అభివృద్ధిని చూసి కుట్రలు చేస్తున్నారని, ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా పరిశీలించుకోవచ్చని, రికార్డులు తనిఖీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా నిందలు మోపి సంస్థను దెబ్బతీయాలని చూసినా, పాడి రైతుకు అన్యాయం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.